మమ్మీ వచ్చినావా? వచ్చినా. ఏం లే, షాప్ ఏమో ఆ పక్కనే ఉండే, నేనేమో పక్క గల్లి ఆ గల్లి అన్ని ఎత్తుక్కుంటూ 15 నిమిషాలు అటు ఇటు తిరిగినాక చూస్తే నేను నించున్న దగ్గరే పక్కనే ఉంది ఆ షాపు. చిచ్చి ఇదేంది ఇక్కడే షాప్ పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటా అని చెప్పి నేనే నవ్వుకున్నా కొంతసేపు. అయినా అట్లెట్లా పోయినావు మమ్మీ? బ్రెయిన్ లేదా? ఏమన్నావు? బ్రెయిన్ లేదా? బ్రెయిన్ లేదా? మమ్మీ అలా అనలేదు, అలాగా జోక్ చేసా అంతే. అవునులే, నిన్ను కని పెంచి ఇంత పెద్ద చేసినాం కదా, మాకు బ్రెయిన్ ఎందుకు ఉంటుంది? బ్రెయిన్ లేకుండానే పెంచినాం మేము నిన్ను. ఇప్పుడే బ్రెయిన్ లేదా అని అడిగినావంటే రేపు తీసుకెళ్ళి మమ్మల్ని ఏ అనాథాశ్రమంలో పడేస్తావు. నువ్వు చూసుకో ఎట్లా మమ్మల్ని, మాకు తెలుసు. మమ్మీ ఆకలి అవుతుంది, అన్నం పెడతావా? అన్నం పెట్టాలా? దానికి కూడా బ్రెయిన్ కావాలి కదమ్మా, మాకు బ్రెయిన్ లేదు, ఎట్లా పెడతాం? మమ్మీ ఒకసారి నేను చెప్పేది విను. నేను నీతో ఏం మాట్లాడదలుచుకోలేదు, ఏమన్నా ఉంటే మీ డాడీ వచ్చాక మాట్లాడు. విన్నారా ఏమన్నా? బ్రెయిన్ లేదా అని అడుగుతుంది. ఈరోజు నన్నంది పర్లేదు, రేపొద్దున మిమ్మల్ని అంటే ఇంకా వేస్ట్. ఈ ఇంట్లో మీ అందరికీ నేను చేసి పెట్టి మీతో మాటలు పడటం నాకెందుకు? నేను అలా అనలేదు డాడీ. This is the end.